అలానే మిసేసరావు అమెరికా ఫెడ్ చైర్మన్ వార్ష్ ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం మీద ప్రపంచవ్యాప్తంగా బంగారం రేటు ఎలా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు సెప్టెంబర్లో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది అనేటువంటిది వినిపించింది అంతర్జాతీయంగా. ఇప్పుడు అంతర్జాతీయంగా వినిపిస్తుంది ఏంటంటే పెంచకపోవచ్చు అనేది తాజాగా వస్తుంది. ఎందుకు అని అంటే పశ్చిమాసియాలో యుద్ధం ఆగిపోతుంది, ఫలితంగా ఆయిల్ రేట్లు తగ్గుతాయి, దాంతో ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉంటుంది. అందుకే ఫెడ్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదు, వడ్డీ రేట్లు అనేది ఒక ఈక్వేషన్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగానే అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు తగ్గింది, బ్యారెల్ రేటు $80 వచ్చేసింది. దీంతో బంగారం రేటు పెరుగుతుంది. ఇవాళ పెరిగింది బంగారం రేటు, నిన్న కూడా స్వల్పంగా పెరిగింది, ఇవాళ ఇంకా పెరిగింది. ట్రంప్ ఇచ్చినటువంటి ఒకే ఒక స్టేట్మెంట్, యుద్ధాన్ని ఆపేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇరాన్ ఒప్పుకుంది ఆపేయడానికి, హార్ముజ్ని రిలీజ్ చేయడానికి, హార్ముజ్ని ఫ్రీ చేయడానికి ఒప్పుకుంది అనేది ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఒక్క ఇన్ఫర్మేషనే టోటల్ ప్రపంచంలో ఉండేటువంటి వ్యాపారాన్ని అంతా మార్చేసింది, వ్యాపార స్వరూపాన్ని అంతా మార్చేసింది. నిన్నటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఇంకొక ఎత్తు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్ $80 తగ్గిపోయిందని అంటే బంగారం రేటు ఆటోమేటిక్గా పెరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్గా కూడా ఔన్స్ బంగారం మొన్నటి వరకు 4,000 కాసుకొని ఉండేది, ఇవాళ 4,100 దాకా రీచ్ అయిపోయింది, $100 దాకా. అంటే ఈ ఔన్స్ బంగారం రేటు పెరుగుతూ ఉంది, దానికి తగ్గట్టు రేటు కూడా పెరుగుతూ ఉంటుంది బంగారం అన్ని దేశాల్లో కూడా. ఇదంతా కారణం ఏంటంటే అమెరికా ఫెడ్ చుట్టూ తిప్పుతున్నారు. రీసెంట్ వరకు కూడా ఏంది, క్రూడ్ ఆయిల్ రేటు పెరుగుతుంది, యుద్ధం జరుగుతుంది, హార్ముజ్ ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేదు, కాబట్టి క్రూడ్ ఆయిల్ రేటు పెరుగుతూ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ రేటు పెరిగితే కనుక ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, కంట్రోల్ తప్పుతుంది. కంట్రోల్ తప్పినప్పుడు ఆటోమేటిక్గా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుంది. అది కనుక జరిగితే కనుక బంగారం రేటు దారుణంగా పడిపోయే అవకాశం ఉంది, తులం 80,000 నుంచి 90,000 మధ్యలో వచ్చే అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ జరిగింది. దీని మీద అనేక మంది విశ్లేషణలు కూడా ఇచ్చారు. ఈవెన్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది, యుద్ధం కనుక జరుగుతూ ఉంటే ఇలానే హార్ముజ్ని పర్మనెంట్గా మూసేస్తే ఇరాన్, రాబోయేటువంటి రోజుల్లో గోల్డ్ రేటు అనూహ్యంగా పడిపోయే అవకాశం ఉందనేది కూడా ప్రపంచ స్వర్ణ మండలి కూడా చెప్పింది. కానీ వాళ్ళు ఏదైతే అంచనా వేశారో ఆ అంచనాలకి భిన్నంగా ఇప్పుడు పశ్చిమాసియాలో పరిస్థితి నెలకొంది. గల్ఫ్ కంట్రీస్, ప్రత్యేకించి UAE కంట్రీస్ అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. యుద్ధం ఆపకపోతే తమ వాణిజ్యం ఆగిపోతుంది, తమ పౌరులు నష్టపోతారు, తమ దేశంలో ఉండేటువంటి వ్యాపారాలన్నీ స్తంభించిపోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అందుకే అమెరికా వీళ్ళనంత వరకు తక్షణం యుద్ధం నుంచి విరమించుకోవాలి, యుద్ధం నుంచి వెళ్ళిపోవాలి అన్నట్టు ఆలోచన చేస్తుంది. కాకపోతే అంతర్జాతీయ సమాజంలో నవ్వుల పాలు కాకుండా ఎలా బయటపడాలి అనే దాని మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రకరకాలుగా కుప్పిగంతులు వేస్తున్నాడు తన ట్రూత్ ఖాతాలో. కానీ ఇదంతా కూడా ప్రపంచ వాణిజ్యం మీద, ప్రపంచానికి సంబంధించినటువంటి వ్యాపారాల మీద పడుతూ ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం లేదు అనగానే బంగారం రేటు పెరిగిపోయింది. ఎందుకు? ఫెడ్ కనుక వడ్డీ రేట్లు కనుక పెంచితే అక్కడ డాలర్స్ని డిపాజిట్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ అంతా అటు వెళ్ళిపోతుంది, బ్యాంకుకి ఫెడ్ సంబంధించి బాండ్స్ రూపంలో వెళ్ళిపోతుంది డాలర్స్. అప్పుడు ఆటోమేటిక్గా బంగారం రేటు తగ్గుతుంది. ఇప్పుడేమవుతుంది, బంగారమే సురక్షితం అనేటువంటి పరిస్థితికి వస్తుంది. కారణం ఏంది, హార్ముజ్ కనుక ఫ్రీ చేసేస్తే అంతర్జాతీయంగా మళ్ళీ వాణిజ్యం పెరుగుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా క్రూడ్ ఆయిల్ రేటు తగ్గుతుంది. క్రూడ్ ఆయిల్ రేటు తగ్గింది అని అంటే బంగారం రేటు పెరుగుతుంది. ఈ రెండింటికి అంతర్జాతీయ మార్కెట్లో వైస్ వర్సా ఉంటూ ఉంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఫెడ్ చైర్మన్ వార్ష్కి మధ్యలో గ్యాప్ ఉంది అనేది అంటున్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో వడ్డీ రేట్లను పెంచొద్దు అని చెప్పి
ప్రెజర్ చేస్తూ ఉన్నాడట. ఆయనేమో ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలంటే వడ్డీ రేటుని పెంచాల్సిందే అనేది వార్ష్ చెప్తున్నటువంటి మాట. వాళ్ళిద్దరి మధ్య ఆర్థికపరమైనటువంటి సంఘర్షణ జరుగుతూ ఉంది. దీంట్లో ఎవరి నిర్ణయం ఫైనల్ కాబోతుంది అని అంటే అమెరికా ఫెడ్ చైర్మన్కి స్వతంత్రత ఉంటుంది. ట్రంప్ ఇన్ని చెప్పినప్పటికి కూడా అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఫెడ్ రేట్లు పెంచే అవకాశం ఉందని చెప్పి నిన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ద్రవ్యోల్బణం ప్రమాదకరంగా ఏం లేదు, 5 కన్నా దాటలేదు, కాబట్టి వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం లేదు అనేది వినిపిస్తుంది. దీంతో 7 వారాల గరిష్టానికి బంగారం రేటు ఇవాళ పెరిగింది. రీసెంట్గా తగ్గుతూ వచ్చింది, ఇప్పుడు అమాంతం పెరిగింది. ఈ పెరుగుదల ఇప్పుడు ఆగిపోతుందంటే ఆగిపోయే పరిస్థితి కనిపించట్లా. కారణం ఏంటంటే వచ్చేది శ్రావణ మాసం. ఇక్కడి నుంచి కొనుగోళ్లు కొంచెం ఊపందుకుంటాయి. సాధారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆభరణాల కొనుగోళ్లు తగ్గిపోయాయి. దాదాపుగా 60% కొనుగోలు తగ్గిపోయాయని చెప్పి ప్రపంచ స్వర్ణ మండలి చెప్తోంది. మరి ఈ బంగారాన్ని ఎవరు కొనుగోలు చేస్తున్నారు అని అంటే కడ్డీల రూపంలో అలాగే నాణ్యాల రూపంలో ఈ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కారణంగానే ఈ బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన దాని ప్రకారం మన మహిళలు ఆభరణాలని కొనుగోలు చేయడం తగ్గించేశారు అనేది ప్రపంచ స్వర్ణ మండలి ఇచ్చినటువంటి డేటా ప్రకారం స్పష్టం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ బంగారం రేటు పెరుగుతుంది. ఇదంతా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆడుతున్నటువంటి పెద్ద గ్యాంబ్లింగ్ గోల్డ్ మార్కెట్ మీద. అందుకే నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగా బంగారాన్ని కొనుగోలు చేయొద్దు అని చెప్పి పిలుపునిచ్చారు అనేది కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి నిపుణులు చెప్తూ ఉన్నారు. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తారు, దానికి విరుగుడుగా భారతీయ పౌరుల్ని ఎలా నడిపించాలనేది నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు. అందుకే సికింద్రాబాద్ సభలో 2 నెలల క్రితం బంగారాన్ని మీరు ఎవరు కొనుగోలు చేయొద్దు, విదేశీ టూర్లకు వెళ్ళొద్దు, వీళ్ళంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పరిమితం కాండి, అలాగే వర్చువల్ మీటింగ్స్ పెట్టుకోండి, ఖర్చులు తగ్గించండి అని చెప్పి ఇలాంటివన్నీ కూడా చెప్పారు. ఎందుకు చెప్పారు ఇవన్నీ అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసేటువంటి ఎత్తుగడలు ఆయనకి తెలుసు కాబట్టి. దానికి ప్రతిగా విరుగుడుగా చేయాల్సింది ఏంటి అనేది మనందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. చెప్పిన దాని ప్రకారం చాలామంది సహకరిస్తూ ఉన్నారు. సహకరించినటువంటి వాళ్ళు ఎవరు? కొంతమంది అవినీతి పనులైనటువంటి వాళ్ళు, అవినీతి పరంగా డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు, నల్ల కుబేర్లు, నల్ల బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళు బంగారాన్ని భారీగా కొనుగోలు చేసి కడ్డీల రూపంలో నాణ్యాల రూపంలో ఇప్పటికీ కూడా దాచిపెడుతూ ఉన్నారు. దిగుమతి తగ్గిపోయింది, కానీ దిగుమతి చేసుకున్న బంగారానికి డిమాండ్ ఉంది అని అంటే ఆభరణాలు కొనుగోలు చేస్తున్నటువంటి మధ్యతరగతి, యుగ మధ్యతరగతి లేరు, పేదలు లేరు. ఉందెవరు? కుబేర్లు. వాళ్ళు కడ్డీల్ని నాణ్యాలని కొనుగోలు చేసి సేవ్ చేసి పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ కారణంగానే ఇప్పుడు దిగుమతి చేసుకున్న దానికి డిమాండ్ ఉంది. లేదంటే దిగుమతి చేసుకున్న దానికి కూడా డిమాండ్ ఉండేది కాదు. అంటే నరేంద్ర మోడీ గారు చెప్పిన దాన్ని ఫాలో అవుతుంది ఎవరంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, అలాగే పేదలు. ఎవరైతే కుబేర్లు ఉన్నారో వాళ్ళు ఫాలో కావట్లా. ఆ కారణం చేత బంగారం రేటు పెరగడానికి మరొక కారణం. మరి ఇవాళ మార్కెట్లో బంగారం రేటు ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఇవాళ 7 వారాల గరిష్టానికి పెరిగింది బంగారం రేటు. గత 2 వారాల నుంచి అంత లేదు, కానీ ఇప్పుడు పెరిగింది. చూడండి, ఇక్కడ చూడండి, హైదరాబాద్లో 24 క్యారెట్ల గోల్డ్ గ్రామ్ వచ్చేసి 14,973 రూపాయలు ఉంది. అంటే 289 రూపాయలు పెరిగింది నిన్నటికి వాళ్ళకి. 22 క్యారెట్లు వచ్చేసి 265 రూపాయలు పెరిగింది గ్రాముకి. 18 క్యారెట్లు వచ్చేసి 217 రూపాయలు పెరిగింది. ఇక తులం బంగారం బేస్ వాల్యూ తీసుకుంటే 22 క్యారెట్లది 1,37,000 ఉంది. దానికి మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ అన్నీ కలిపితే 1,58,332 రూపాయలు తులం ఉంది పెరిగిన రేటు ప్రకారం తీసుకుంటే. ఇక 24 క్యారెట్లు తీసుకుంటే
చూడండి 24 క్యారెట్లు తీసుకుంటే కనుక బేస్ వాల్యూ 1,49,730 రూపాయలు ఉంది. మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 17,968 రూపాయలు, జిఎస్టీ 5,031 రూపాయలు, టోటల్గా 1,72,729 రూపాయలు ఉంది. నిన్నటికి ఇవాళకి పెరిగింది. ఇక్కడ చూడండి అప్పు చూపిస్తుంది. అంటే మార్కెట్ ఇప్పుడు పెరగటంలో ఉంది, పెరగడంలో చాలా బిజీగా ఉంది. నిన్నటి వరకు బంగారం రేటు ఇంకా తగ్గే అవకాశం ఉంది. అలాగే భారతదేశం ఈ బంగారం ఖనిజాన్ని కనుక ప్రత్యేకమైన ఖనిజంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం నేరుగా అనుమతులు ఇచ్చేసి భారతదేశంలో ఉండేటువంటి గనులన్నింటిలో నుంచి బంగారాన్ని బయటికి తీసే అనుమతులు కలిగిస్తే మనకు బంగారం చాలా తక్కువ రేటుకు వచ్చే అవకాశం ఉంది. దిగుమతుల్ని 10 నుంచి 15% తగ్గించుకునే దానికి అవకాశం ఉందని చెప్పి ప్రపంచ స్వర్ణ మండలి చెప్పినటువంటి లెక్కలు. కానీ ఇప్పుడు సినారియో మారిపోయింది. అందుకే అగ్రరాజ్యానికి అధిపతి ఎవరైతే ఉంటారో ఆయన తీసుకునేటువంటి నిర్ణయం మీద మనందరి మనుగడ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆయన తీసుకునేటువంటి నిర్ణయం కారణంగా బంగారం రేటు మళ్ళీ పెరుగుతుంది. ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది ఇప్పట్లో మనం అంచనా వేయలేం. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ట్రూత్ ఖాతాలో ఏం ట్వీట్ చేస్తాడో తెలియదు. ఆ ట్రూత్ ఖాతాను కూడా అమ్ముకున్నాడు ఆయన. ఆయన ట్రూత్ ఖాతాను ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి వాళ్ళకి ప్రీమియం పెట్టారు. ప్రీమియం పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాడు ఆయన. అంటే ఆయన చేసిన ట్వీట్లను బట్టి ప్రపంచ మార్కెట్ మారిపోతుంది కాబట్టి దాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి బంగారం మార్కెట్లో ఉంది. ఇప్పుడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి అని ఒకే ఒక అభిప్రాయం బంగారం రేట్ని పెంచడానికి ఊతం ఇస్తుంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.